రైస్ ఇవాళ నేను చేస్తున్న కర్రీ వచ్చేసి చిక్కుడుగాయ కర్రీ. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆలు, ఆనియన్, చిక్కుడుగాయ అండ్ చిల్లీస్. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టేసి ప్యాన్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసేస్తాను. ఆయిల్ వచ్చేసి ఒక 2 to 3 స్పూన్ వరకు వేస్తున్నానండి. టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్. సో ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు అనేది యాడ్ చేస్తున్నా. 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర ఆవాలు అనేది యాడ్ చేశాను. సో ఆవాలు జీలకర్ర కొంచెం చిటపటలాడిన తర్వాత చిల్లీస్ అనేది యాడ్ చేసుకుంటున్నా. చిల్లీస్ వచ్చేసి ఇక్కడ నేను 2 చిల్లీస్ తీసుకున్నాను. స్పైస్ అనేది ఎక్కువగా ఉన్నాయి కాబట్టి 2 చిల్లీస్ తీసుకున్నాను. సో చిల్లీస్ అనేది కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆలు యాడ్ చేసుకుంటున్నా. ఆలు అనేది యాడ్ చేసిన తర్వాత కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే ఆలు అనేది స్టిక్ అయిపోతూ ఉంటుంది ప్యాన్కి. సో కంటిన్యూస్గా స్టిర్ చేస్తూ ఉండాలి. ఆలు అనేది ఫుల్గా స్టిర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ చిక్కుడుగాయ యాడ్ చేసుకుంటున్నాను. చిక్కుడుగాయ యాడ్ చేసిన తర్వాత ఫుల్గా కలిపేస్తున్నానండి. ఆలు అండ్ చిక్కుడుగాయ ఫుల్గా మిక్సప్ అయ్యేదాకా కలుపుతున్నాను కంటిన్యూస్లీ. ఆలు ఉంటుంది కాబట్టి స్టిక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఆలు తొందరగా కుక్ అవ్వడానికి చిన్న సైజులో కట్ చేసుకున్నాను నేను. ఫుల్గా స్టిర్ చేస్తూ ఉన్నానండి కంటిన్యూస్గా చిక్కుడుగాయ వేసిన తర్వాత. ఎవ్రీ 2 to 3 మినిట్స్కి మనం స్టిర్ చేస్తూ ఉండాలి, వాటిని కలుపుతూనే ఉండాలి, లేదంటే ఆలు అనేది స్టిక్ అయిపోతుంది ప్యాన్కి. అండ్ దెన్ లిడ్ క్లోజ్ చేసేయాలి కాసేపు. ఒక 2 to 3 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసేసి కలిపేసుకోవాలి మనం. అండ్ దెన్ ఆనియన్ అనేది యాడ్ చేస్తున్నాను ఇక్కడ. ఆనియన్ వచ్చేసి ఒక 1 ఆనియన్, మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్ నేను యాడ్ చేసిన. సో ఆనియన్ యాడ్ చేసిన తర్వాత ఫుల్ కలిపేస్తానండి. ఆనియన్ కూడా అందులో ఫుల్గా మిక్స్ అయిన తర్వాత ఒకసారి లిడ్ అనేది క్లోజ్ చేసుకోవాలి. అండ్ దెన్ కొంచెం సేపటి తర్వాత లిడ్ ఓపెన్ చేసేసి పసుపు యాడ్ చేస్తున్నాను, 1/2 టీ స్పూన్. అండ్ దెన్ కాసేపు మూత పెట్టేసి మళ్ళీ కంప్లీట్గా కుక్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి స్టిర్ చేసేసి నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేస్తున్నా. ఇక్కడ చిల్లీ పౌడర్ వచ్చేసి నేను 1/2 టీ స్పూన్ తీసుకుంటున్నాను. అండ్ సాల్ట్ వచ్చేసి 1/2 టీ స్పూన్. అండ్ గరం మసాలా వచ్చేసి 1/2 టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ తీసుకున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత ఫుల్గా కలిపేయాలండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ కంప్లీట్గా అందులో వెజిటేబుల్స్కి పట్టేలాగా కలిపేస్తూ ఉండాలి. ఫుల్గా కలిపేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. అండ్ దెన్ లిడ్ క్లోజ్ చేసి కాసేపు ఫ్రై అవ్వాలి ఫుల్గా. ఇక్కడ కావాలంటే కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇంగ్రీడియంట్స్ అనేది డ్రై ఉండడం వల్ల స్టిక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ దెన్ నేను కొంచెం దంచి పెట్టుకున్న డ్రై కోకోనట్ యాడ్ చేశాను. అండ్ దెన్ కొత్తిమీర కూడా యాడ్ చేసేసాను. ఇప్పుడు కంటిన్యూస్గా కలిపేస్తున్నాను. ఫుల్గా కలిపేసిన తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు అండి. చిక్కుడుగాయ అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.